మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరి సంగతి తేలుస్తాము అని చెప్పి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక రెడ్ బుక్ అనేది రెడీ అయింది. ఊరు వాడ దాన్ని ప్రచారం చేశారు రెడ్ బుక్కి. సో వాళ్ళు అనుకున్నట్లే ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఎవరైతే ఉంటాయో ప్రధానమైన పేర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, చివరికి హనీ ట్రాప్లో జైలుకు పోయించిన అమ్మాయిని అడ్డు పెట్టుకొని, ఆమెను అడ్డు పెట్టుకొని, అమ్మాయి కదా ఆమె అంటే పెద్ద ఆవిడని అడ్డు పెట్టుకొని ఏకంగా 2 ఐపీఎస్లని సస్పెండ్ చేసేశారు. ఎంతోమంది ఐపీఎస్లను పక్కన పెట్టేశారు. ఈ రెడ్ బుక్లో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ప్రధానంగా ఎవరి ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, దీనితో ముడిపడి ఉన్న వాళ్ళ పేర్లు అందులో ప్రధానంగా ఉంటాయి. నో డౌట్ ఇన్ దట్. అండ్ అటువంటి క్రమంలో ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఉండే ప్రధానమైన పేర్లలో ముఖ్యమైనది చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ పేరు కూడా ఉంటుంది. సంజయ్ గారి పేరు కూడా ఉంటుంది. అనుమానం ఎందుకు? వీళ్ళే చాలాసార్లు ఓపెన్గానే చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సంగతి తేలుస్తామని. ఆయన సంజయ్ మీద వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ పెద్ద ఎత్తున వ్యతిరేకతనాలు రాసుకుంటూ వచ్చారు. బై డిఫాల్ట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ గారికి ఒక ఏసీబీ కేసు పెట్టారు సంజయ్ మీద. ఏమని? ఆయన సిఐడి చీఫ్ ఉన్నారు, అదే సమయంలో అగ్నిమాపక శాఖకు డీజీగా ఉన్నారు. ఆయన ఏదో ఒక కంపెనీతో 150 ట్యాబుల ఒప్పందం చేసుకున్నారు అని, ఎస్సీ అవగాహన సదస్సుల కోసం ఏదో నిధులు రిలీజ్ చేశారు అని, ఈ విధంగా మొత్తం మీద 1,75,00,000 రూపాయల అభియోగాలు మోపుతాయి. ఎంత? 1,75,00,000 రూపాయలు ఆయన మీద అభియోగాలు మోపుతూ ఏసీబీ కేసు పెట్టింది. నేడు రేపు అరెస్ట్ చేయాలని చెప్పి అయితే చూశారు. ఎందుకంటే రెడ్ బుక్లో ఆయనే ప్రధానమైన పేరు కాబట్టి. ఇవన్నీ గమనించినటువంటి ఆయన హైకోర్టుకి వెళ్ళారు, ముందస్తు బెయిల్ అడిగారు. వివిధ సందర్భాల్లో దాన్ని విచారించినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా సంజయ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. సో రెడ్ బుక్లో ప్రధానమైన పేరు, ఏసీబీ అరెస్ట్ చేయాలని చెప్పి ఏవో ప్రయత్నాలు చేశారు, అవన్నీ ఇప్పుడు వృధా అయిపోయాయి. ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. సో ఇప్పటికి వృధా అయితే తర్వాత ఇంకో కేసు ఏమైనా బయటకు తీస్తారేమో చూడాలి. ఇప్పటికైతే వీళ్ళకి ఎదురు దెబ్బే. నెక్స్ట్ ఇంకా ఈ రూపంలో ఇంకా మరికొన్ని కోర్సులు ఏమైనా రెడీగా చేసి పెట్టుకున్నారేమో చూద్దాం.